హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే గార్లిక్ రైస్ అండి. ఈ విధంగా వెల్లుల్లితోని చిల్లీ రైస్ గాని చేశామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎలాంటి వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా తయారు చేయొచ్చండి. ఎప్పుడైనా సరే జలుబు చేసినా, దగ్గు ఉన్నా ఇలాంటి ఏ టైంలో అయినా సరే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ టైప్‌లో చేయండి. టేస్ట్ సూపర్ అండి. ఎలా చేయాలంటే ముందుగా రైస్ మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. అన్నం వండిన తర్వాత దాన్ని కొంచెం ఆరేసుకునేసి అంటే పొళ్ళు పొళ్ళుగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచి వేసుకోవాలండి. అంటే మరి గుజ్జుగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేశాక ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకుందాం. కారం వేశాక దీన్నేం చేద్దామంటే బాగా కలుపుకోవాలండి. ఇలా తిరగేసుకుంటూ ప్రతి ఒక్క మెతుక్కి కూడా ఇది అంటుకోవాలండి. ఆ టైప్‌లో మనం తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఏందంటే చిన్న ఉంట కూడా లేకుండా ఇలా కలుపుతూనే తిరగేసుకోవాలండి. స్పూన్‌తో తిరగేసుకోవచ్చు కదా అనుకునేవాళ్ళు స్పూన్‌తో తిరగేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. ఏందంటే నేనే తింటా కాబట్టి నేను చేత్తో చూపించాను. మీ ఇష్టం దేనితోనైనా గానీ చేసుకోవచ్చు. స్పూన్‌తో కావాలంటే స్పూన్‌తో, చేత్తో కావాలంటే చేత్తో. కానీ ఈ టైప్‌లో ఏందంటే ఉంటలు లేకుండా ప్రతి ఒక్క మెతుక్కు గూడా ఈ కారం అన్నది అతుక్కోవాలి. ఈ టైప్ కలిపాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఇప్పుడు నూనె వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేశాక దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేశాక కొద్దిగా వాటిని చిటపటలాడనిచ్చి ఇప్పుడు వేరుశెనగ పప్పులండి ఒక చిన్న కప్పు వేసి ఇప్పుడు జీడిపప్పు కూడా ఒక 5, 6ని ఇలా విడదీసి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం సన్న మంట మీద కొంచెం ఎర్రగా ఎడాలుగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసెనలో వేసుకునేసి కాస్త చిటపటలాడనిచ్చి ఇప్పుడు కొద్దిగా కలుపుతూ లైట్‌గా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూ వీటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఆనియన్ పీసెస్ కానీ ఈ మనం వేసిన వేరుచెన పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ కూడా మంచి కలర్ రావాలండి. ఓకేనా? ఇది ఎలా అంటే మాడకుండా గానీ మనం మంచి కలర్‌లో తీసామంటే ఈ రెసిపీకి మంచి రుచి వస్తదండి. ఈ టైప్‌లో మనకి రావాల. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్‌నైతే దీంట్లో వేసేసుకుందాం. అంటే కారము ఇవన్నీ ఏసి బాగా కలిపి పెట్టాం గదో ఆ రైస్‌ని దీంట్లో వేసేసుకోవాలి. రైస్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుతూ సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలండి. కానీ ఈ టైప్‌లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఏందంటే ఇలాంటి వాటన్నింటికి గూడా ఇది చాలా మంచిదండి హెల్త్‌కి గూడానా. ఓకేనా? ఇది దీంట్లో మనం వేరే ఏ వస్తువులు ఎయలేదండి. ఇంత కారము, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలాంటియే గదా వేసింది. కాకపోతే ఏందంటే ఇది దగ్గున్నా, జలుబున్నా ఇలాంటి వాటన్నింటికి గూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా సరే నోటికి తినబుద్ధి గానప్పుడు అలాంటి టైంలో ఇలాంటివి చేసుకొని తినాలండి. కడుపు నిండా తింటారండి. అంత బాగుంది ఈ రెసిపీ. అందుకోసమనే ఇంత విధిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేసుకోండండి. ఎప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఖచ్చితం చేసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కడుపు నిండా తింటారండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అంటే వేశాక ఇంతలోకి అయిపోలేదండి. ఉంది ఇంకా ప్రాసెస్ కొంచెం. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని మనం బాగా ఇలా సన్న మంట మీద తిరగేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిమ్మకాయను ఒకదాన్ని తీసుకునేసి రసం బాగుండేదైతేనేమో సగం సరిపోద్దండి. రసం కొంచెం తక్కువ ఉంటేనేమో ఒకటల్లా వేసుకోండి. దాన్ని ఇలా మనం దీంట్లో రసం పిండేసుకోవాలండి నిమ్మకాయని. రసం పిండిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఓకేనా? నిమ్మదబ్బ పిండిన తర్వాత ఇక స్టవ్‌తో పని లేదండి. ఆ కొంచెం వేడే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే మనం ఈ టైప్‌లో బాగా తిరగేసుకునేసి ఒక్కసారి చూడండి ఎలా వచ్చింది. చాలా బాగుందండి. ఇంకా తినగలిగి ఉంటే కాస్త నెయ్యి వేసుకొని కూడా తినొచ్చండి. ఇష్టపడే వాళ్ళకైతేనేమో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచి ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి. ఇప్పుడొచ్చేదేంది
వానాకాలంలో ఎవరికైనా సరే జలుబు గానీ, దగ్గు గానీ ఇలాంటివి సహజంగా చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటోళ్ళందరికీ గూడా ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుందనే షేర్ చేస్తున్నాను. ఎవ్వరు గూడా మిస్ కావద్దండి. ఎప్పుడు నోటికి ఏం తినబుద్ధి కాలేదా అలాంటి టైంలో ఇది ఖచ్చితం చేయండి. చాలా బాగుంది.